వెల్కమ్ టు డైట్ మెన్యూ. సో డైట్ మెన్యూ ప్రేక్షకులందరికీ అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అండ్ మన డైట్ మెన్యూ స్పెషాలిటీ తెలుసు కదా, మంచి మంచి హెల్దీ రెసిపీస్ చూపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఫుడ్ ప్రిపేర్ చేసుకోబోతున్నామో చెప్పే ముందు టాపిక్ని ఇంకొకసారి చెప్తాను. సమతుల్య ఆహారం గురించి మాట్లాడుతున్నాం. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు చాలామంది. రోజు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే బ్యాలెన్స్డ్ డైట్ అని వింటూ ఉంటాం. అండ్ అలాగే చాలా అలసిపోయి ఉంటారు అందరికీ. మరి రిలాక్స్డ్గా ఉండాలి, మంచి హెల్దీ రెసిపీ తినాలి అనుకుంటే డైట్ మెన్యూ ఫాలో అవ్వాలి కదా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన డైటీషియన్ అభిలాష్ని ఇన్వైట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ డైటీషియన్ అభిలాష్. విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ దీప. మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా ఎంజాయ్ చేశారు? ఫ్రెండ్స్ అందరం కలిసామన్నమాట. ఓకే, సో నైస్. ఇప్పుడు ఇక్కడ రాక్ చేద్దాం. ఏం రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం మనం? ఇవాళ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం దీప మనం. ఓకే, సో మనం డిస్కస్ చేసినట్టు ఏ మీల్ అయినా కూడా మనం ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తాము. సో మనకి ప్రాన్స్ చూసినట్టయితే కనుక ప్రాన్స్ అనే కాదు, ఏ సీ ఫుడ్ చూసినా కూడా మనకి ప్రోటీన్ ఇంకా మంచి హెల్తీ ఫ్యాట్స్ చాలా అబండెంట్గా ఉంటాయి అన్నమాట. సో మనం ప్రాన్స్తో ఇంకొంచెం రైస్ కలుపుకునేసరికి మనకి బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. మన ప్రోటీన్స్ కానీ కార్బ్స్ కానీ ఫ్యాట్స్ కానీ అన్నీ కలిసి ప్రాపర్ మీల్ అవుతుంది మనకి. కరెక్ట్. అండ్ న్యూ ఇయర్ కదా, గెస్ట్లు అందరినీ ఇన్వైట్ చేసి రకరకాల ఫుడ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇలాంటి హెల్దీ రెసిపీ ఒకటి యాడ్ చేయండి ఆ మెన్యూలో. మీరు గెస్ట్లకు ఏదైతే ఇద్దాం అనుకున్నారో ఆ రెసిపీస్తో పాటు ఇది కూడా యాడ్ చేసుకుంటే మీరు హెల్త్ని కూడా గిఫ్ట్ చేసినట్టు అయిపోతుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంగ్రీడియంట్స్ చూడాలి కదా, చూసేద్దాం. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, అన్నం, ఉప్పు, పెప్పర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి నూనె. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం. స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా దీప. ఫస్ట్ ప్యాన్ అందుకోరా, స్టవ్ ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను దీప. అభిలాష్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అంటే సీ ఫుడ్కి ఎక్కువగా మనం వేరే ఆయిల్స్ కాకుండా కోకోనట్ అయితే బెటర్గా ఉంటుంది అని. డైరీ బదులు ఇది ప్రిఫర్డ్ అనమాట మనకి. ఎందుకంటే నేను చెప్పినట్టు మర్క్యూరీ ఉంటుంది కాబట్టి సీ ఫుడ్ అన్నిట్లో. సో ఒక్కోసారి మన బాడీ అంటే లాక్టోస్ని టాలరేట్ చేయొచ్చు, టాలరేట్ చేయలేకపోవచ్చు. సో అందుకని మనం వీలైనంత వరకు ఆ ఛాన్స్ అవాయిడ్ చేయడం మంచిది మనకి. సో ఇంకా వేరే ఆయిల్స్ చూసుకుంటే అంత హెల్దీ సోర్సెస్ కాదు కాబట్టి కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తాం. సో ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ అయ్యేదాకా ఉంచుకుందాం. అభిలాష్, మనం ప్రాన్స్ తీసుకున్నాం కదా, స్పెసిఫిక్గా దీనివల్ల యూజెస్ ఏంటి? మేజర్గా చూసుకుంటే మనకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్ ఉంటాయి దీప సీ ఫుడ్లో. సో అది కూడా పక్కన పెడితే మనకి ఇది ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ మంచి రేషియోలో ఉంటుంది. సో మనం బ్యాలెన్స్డ్ డైటింగ్ అనుకున్నప్పుడు మనకు అన్ని మూడు కూడా ఇంపార్టెంట్. సో చాలాసార్లు ఏమవుతుందంటే మనం ఏదైనా కూర చేసుకుంటాం, రైస్తో కలుపుకొని తినేస్తాం. సో మొత్తం కార్బోహైడ్రేట్స్ అవుతూ ఉంటాయి అందులో. సో కార్బోహైడ్రేట్స్ కొద్దిగా ఆయిల్ వాడతాం, కానీ ప్రోటీన్ అనేది మనకు సరిపడా దొరకదు. సో అదే సీ ఫుడ్ కానీ లేదా మనం మీట్ సోర్సెస్ ఏదైనా చూసినట్టయితే కనుక ప్రోటీన్ రిచ్ ఉంటుంది కాబట్టి మనకి ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ డామినేట్ చేస్తుంది. సో కొద్దిగా రైస్ మనం యాడ్ చేసుకున్నప్పుడు మూడు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట. అండ్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా బ్రౌన్ అయ్యేదాకా చేసుకుంటాం. సో ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, అంతే పెప్పర్ కూడా వేస్తున్నాను. ఓకే, మిరియాల పొడి ఇవన్నీ వేసేసరికి ఏంటంటే అల్లం వెల్లుల్లి కానీ ఇవన్నీ, సో మనకి ఆ రొయ్యల స్మెల్ ఉంటుంది కదా ప్రాన్స్ది, ఆ స్మెల్ ఎక్కువ డామినేట్ చేయకుండా ఉంటుంది మనకి. జనరల్గా ఆ స్మెల్ పడక తినని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఒక మంచి అరోమా ఫ్లేవర్ ఉంటే ఆ స్మెల్ అవాయిడ్ అయిపోతుంది కాబట్టి ఈజీగా హ్యాపీగా తినొచ్చు. ఇంకా అల్లం కానీ వెల్లుల్లి కానీ వీటిలో సల్ఫర్ బాగా అబండెంట్ ఉంటుంది. సో ఆ ఘాటుకి మనకి స్మెల్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఇందులో కొద్దిగా కారం వేస్తున్నాను దీప.
అంటే మనం ఎవ్రీ టైం కారం ప్లస్ పచ్చిమిర్చి రెండు వేస్తున్నాం, టేస్ట్ తగ్గట్టు. టేస్ట్ కోసమేనా లేకపోతే స్పెసిఫిక్ యూజ్ ఉందేమో అంటే? అల్లం వెల్లుల్లి సారీ పచ్చిమిరపకాయలు ఏంటంటే ఫస్ట్ నుంచి ఆ ఘాటు మొత్తం ఇది వచ్చేస్తుంది, అది మనకు సరిపోదు అనుకున్నప్పుడు కొంచెం మీద వేసుకోవచ్చు. అండ్ కారం కలర్ కి కూడా చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను దీప. ఓకే, మనం ఆల్రెడీ ప్రాన్స్ ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పులోనే పెద్ద అవసరం ఉండదు, కొద్దిగా సరిపోతుంది. అంటే ఇలాంటి రెసిపీస్ ఎంత ఎక్కువ తీసుకోవాలి ఎంత తక్కువ తీసుకోవాలి అనేది తెలీదు. టేస్ట్ బాగుంది అంటే కొంతమంది డైలీ తినేస్తూ ఉంటారు, ప్రాన్స్ కూడా అంత ఇష్టంగా ఉంటుంది. అందుకనే వీక్కి ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్? డైలీ కూడా తీసుకోవచ్చు దీప, కాకపోతే మనం ఓవరాల్ క్యాలరీస్ అనేవి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువనే వాడాం మనం, సో అలా అని ప్రాన్స్లో కూడా కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో ఇప్పుడు రైస్ వీటితో తినేసరికి మనకి హెవీ మీల్ అయిపోతుంది కాబట్టి కొంచెం చూసుకొని తింటే మనకు మంచిది అన్నమాట. ఇందులో కొద్దిగా బెల్ పెప్పర్స్ వేస్తున్నాను. మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బెల్ పెప్పర్స్ కావాలనుకుంటే కనుక. గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నాం, సో రెడ్ కూడా వేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ప్రాన్స్ కానీ ఫిష్ వీటిలో బెల్ పెప్పర్స్ ఎక్కువ వేసుకోరు. అవును, సో కానీ చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఓకే, ఇందులో ప్రాన్స్ వేస్తున్నాను దీప. అండ్ అవి జనరల్గా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది, కానీ ఇంతకు ముందు అయితే అంత పట్టించుకునే వాళ్ళు కాదు. అండ్ ఒకవేళ మెయింటైన్ చేయకపోతే, రైట్ వేలో ఫుడ్ తీసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? సో ఎప్పుడైనా కూడా ఏదైనా మనం ఫాలో అయ్యేటప్పుడు రెండు చాలా ఇంపార్టెంట్, లాజిక్ కానీ ఎవిడెన్స్ కానీ. ఓకే, ఎవిడెన్స్ లేకుండా ఏదైనా ఆర్టికల్ కానీ ఏదైనా పబ్లిషింగ్ కానీ ఏదున్నా కూడా మనం జడ్జ్ చేయలేమన్నమాట. ఓకే ఇది ఆథెంటిక్ అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ హిట్స్ గురించి వాళ్ళ పాపులారిటీ గురించి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్తారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏం తెలుసు అన్నది ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డైటింగ్ గురించి. సో అంటే మనకి సరిపడా తీసుకుంటున్నామా లేదా అనేది దాన్ని బట్టే జడ్జ్ చేసుకుంటాం మనం. సో మేజర్ థింగ్ ఏంటి అంటే మనకి ఎన్ని క్యాలరీస్ కావాలనేది ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అది చేసుకోకుండా మనం ఎట్లా పడితే అట్లా తిన్నప్పుడు ఐదర్ ఎక్స్ట్రీమ్గా తక్కువ తింటాం అవుతుంది, దానివల్ల మెటబాలిజం పడిపోవడం కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బాడీ క్యాలరీస్ అన్ని యూటిలైజేషన్ తగ్గిపోతుంది. సో తర్వాత ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తారో విపరీతంగా బరువు పెరగడం జరుగుతుంది. సో లేదు నాకు మైక్రోన్యూట్రియంట్స్ కావాలి కదా అని కొందరు విపరీతంగా తింటాం కానీ దీనివల్ల ఒబేసిటీ రావడం, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఎంత తినాలనే తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు ఓవరాల్గా డైలీ ఎన్ని క్యాలరీస్ కావాలి మన యాక్టివిటీ ఫ్యాక్టర్ని బట్టి, మన హైట్ని బట్టి, మన వెయిట్ని బట్టి. సో ఇంటర్నెట్లో క్యాలిక్యులేటర్స్ ఉంటాయి అన్నమాట, అప్లికేషన్స్ ఉంటాయి, వీటికి ఫార్ములాస్ ఉంటాయి. ఒకసారి మనం ఎన్ని క్యాలరీస్ కావాలి అని క్యాలిక్యులేట్ చేసుకున్నాక మన యాక్టివిటీని బట్టి ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలి, ఎంత ఫ్యాట్స్ కావాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత కూడా మనకు మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే తక్కువ పడతాయో మైక్రోన్యూట్రియంట్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే కొన్ని వందల వెరైటీస్ ఉంటాయి ప్లస్ చిన్న చిన్న క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి మనం ట్రాక్ చేయలేము అనమాట. సో వాటి గురించి మనం సప్లిమెంట్స్ యాడ్ చేసుకుంటాం, మల్టీవైటమిన్స్ కానీ omega-3 కానీ కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఇట్లా మనకు జింక్ కానీ ఏవైతే బాడీకి కొంచెం ఎక్కువ అవసరం ఉంటాయో అవన్నీ మనం వైటమిన్స్ ద్వారా యాడ్ చేసుకుంటాం. సో మేజర్గా చూసుకోవాల్సింది మైక్రోన్యూట్రియంట్స్ చూసుకోవాలి, ఎందుకంటే వాటి వల్ల మన బాడీ కంపోజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. సో వాటి మీద ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి కానీ బ్రెయిన్ ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయడానికి కానీ వీటన్నిటికీ మనకి మైక్రోన్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో వాటికి మనం సప్లిమెంటేషన్ ద్వారా బ్రిడ్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి ఇది ఫైన్ గా కుక్ అయిపోయినట్లుంది, ఆల్రెడీ ఫ్రై అయినట్లుంది. అయిపోయింది. లాస్ట్ కొద్దిగా రైస్ వేసుకుందాం. సో ఈ రైస్ అనేది కూడా మనం మైక్రోన్యూట్రియంట్ రేషియోకి తగ్గట్టు వేసుకోవచ్చు, మనం ఎంత కార్బోహైడ్రేట్స్ తినాలో చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఓకే, సో రైస్ మనకు కావాల్సిన రేషియోలో వేసుకోవచ్చు మనం. ఇప్పుడు నాకు కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కావాలి, నేను వర్కౌట్ ఎక్కువ చేస్తాను, నాకు అడిషనల్ ఎనర్జీ కావాలి అనుకున్నప్పుడు మన కార్బ్స్ అనేవి ఈజీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో రైస్ కానీ వీట్ కానీ పొటాటో కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంటుంది, నాది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది అనుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది అనమాట. అయిపోయింది జస్ట్ బ్లెండ్ చేసుకోవడం అంతే ఇది. ఇది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ అందుకు స్టవ్ ఆఫ్ చేసేసి.
సో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీప, టేస్ట్ చేసి చెప్పరా ఎలా ఉందో. చూసారు కదా ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా క్విక్గా రెడీ చేసేసాం. వాటి టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం ఒక్కసారి చూద్దాం. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, అన్నం, ఉప్పు, పెప్పర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి నూనె. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొబ్బరి నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్, కారం, ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించిన రొయ్యలు, అన్నం వేసుకుని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసారు కదా, మరి టేస్ట్ చేసే విధానం కూడా చూడండి. వావ్, చాలా క్రంచీగా ఉంది, క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. బ్యాలెన్స్డ్ డైట్ అనే వర్డ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట, అంత బాగుంది. డెఫినెట్గా నాన్ వెజ్ లవర్స్ చాలా ఇష్టపడతారు ఈ ఫుడ్ని తయారు చేసుకుని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాగే ఇంకొక హెల్దీ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.